హాయ్ వెల్కమ్ టు రాజశ్రీ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చికెన్లో దోశ రెండు కాంబినేషన్ అండి, సూపర్గా ఉంటుంది అనమాట. దానికి కావాల్సినవి అన్నీ రెడీ చేసుకొని తాలింపు వేసుకొని చికెన్ రెడీ చేసుకున్నాను. తాలింపు వేస్తున్నానండి. ఆ తాలింపు అంతా వేయించి మసాలాలు వేసాను. మసాలాలు అన్నీ వేగాక చికెన్ వేసి దాన్ని బాగా కలిపేసి దాంట్లో ఉప్పు, కారం, గరం మసాలా, ఇంకా ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని కలుపుకొని అవన్నీ బాగా పట్టేదాకా బాగా పెట్టుకొని తర్వాత మనకి సరిపడని వాటర్ పోసి బాగా ఉడికించుకున్నానండి. చికెన్ పులుసు అయితే చాలా బాగా వచ్చింది, చాలా టేస్ట్గా ఉందండి చికెన్ పులుసు. అది వేడివేడిగా చికెన్ పులుసుని దోశలో వేసుకొని తింటే ఉంటుందండి, చాలా బాగుంటుంది అనమాట. ఇది ఉంది కదండి, చూడండి, దోశలు వేసుకొని వేడిగా ఉన్న చికెన్ పులుసు వేసుకొని తింటున్నామండి. సూపర్గా ఉందండి, సూపర్ ఎక్సలెంట్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.